టాప్ స్టార్ మూవీ అంటే టాక్ ఎలా ఉన్నా కానీ మినిమం కలెక్షన్లు అందుకోవడం అన్నది కామన్ గా జరుగుతూ ఉంటుంది. మొదటి వీక్ అప్పుడప్పుడు రెండో వీకెండ్ వరకు ఎలాంటి టాక్ ఉన్నా కానీ షేర్స్ రాబట్టే అవకాశం పెద్ద సినిమాలకు ఎంతైనా ఉంటుంది టాక్ ఎలా ఉన్నా కానీ చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరిచే రిజల్టులు సొంతమవుతూ ఉంటాయి. ఇలాంటి రిజల్ట్ నే ఇప్పుడు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉందని చెప్పాలి. సినిమా 4 రోజుల వీకెండ్ లో పెద్దగా ఇంపాక్ట్ ఏమీ చూపించలేకపోయింది. వర్కింగ్ డేలోకి అడుగుపెట్టిన తర్వాత అనుకున్న దానికన్నా డ్రాప్స్ హెవీగానే సొంతం చేసుకున్న ఈ సినిమా చాలా చోట్ల డెఫిసిట్లు నెగటివ్ షేర్స్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశపరిచింది. మొత్తం మీద 35,000 రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను 5వ రోజున సొంతం చేసుకుని టాప్ స్టార్ మూవీస్ లో వర్కింగ్ డే లో వన్ ఆఫ్ ద బిగ్ డ్రాప్ ను అందుకొని షాక్ ఇచ్చింది. ఇక వీకెండ్ తర్వాతే షేర్స్ రెంటల్ పద్ధతిలో లెక్క పెట్టడం స్టార్ట్ చేశారు ఈ సినిమాకు. గుంటూరు లాంటి ఏరియాలో 5వ రోజు లక్షలోపు షేర్ అందుకుంది ఈ సినిమా. వైజాగ్ లాంటి బిగ్ మార్కెట్ ఉన్న ఏరియాలో 2 లక్షల లోపే షేర్ ను వసూలు చేసింది. ఇక అమెరికాలో కేవలం $12,000 ను మాత్రమే అందుకుంది ఈ సినిమా. చాలా చోట్ల డెఫిసిట్లు నెగటివ్ షేర్స్ ను సొంతం చేసుకున్న సినిమా 5వ రోజున తీవ్రంగా నిరాశపరిచేలా కలెక్షన్లను అందుకుంది. ఇక మిగిలిన రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది, బయ్యర్స్ కి ఏ రేంజ్ లో సినిమా షాకిస్తుందనేది ఇప్పుడు అందరూ టెన్షన్ పడుతూ ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి పరుగును కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.